సుఖ దుఃఖాలు. జగత్తు దుఃఖాలయం కాదు, సుఖాలయం కూడా కాదు. మరి జగత్తు ఏమిటి? జగత్తు జగత్తే. దృష్టిని బట్టి సృష్టి ఉంటుంది. యద్భావం తద్భవతి. రెండు ప్రతికూల సంఘటనలు జరగగానే కంగారు పడిపోయి జగత్తు దుఃఖాలయం అంటూ నన్ను నీలో కలుపుకో భగవంతుడా, ఈ దుష్ట జగత్తులో నేను ఉండలేకపోతున్నాను అంటాం. నాకు మంచి అనుకూల సంఘటనలు జరిగితే జగత్తు సుఖాలయం అనుకుంటాం. నాకు దీర్ఘాయుష్యు ఇవ్వు భగవంతుడా అని ప్రార్థిస్తాం. దీనినే సంసారం అంటారు. జ్ఞాని ఎవరిని ద్వేషించడు. ఇతరుల ప్రవర్తనను బట్టి తన ప్రవర్తన మార్చుకోడు. జ్ఞాని జగత్తును పట్టించుకోడు. ప్రశాంతంగా ఉన్న వ్యక్తిని చూసి పొంగిపోడు. బంధంలో చిక్కుకోడు. అధార్మికంగా బతికే వ్యక్తిని చూసి ద్వేషించడు. తన కోసం తనేమి చేసుకోడు. ప్రారబ్ధం ఉన్నంత వరకు దేహంతో పరోపకారం చేస్తాడు. ఆ వ్యవహారాలు పూర్ణత్వంతో చేస్తాడు. పూర్ణత్వం ఆశించి చేయడు.